విశాఖలో సంచలనంగా మారింది రుద్రాలి హత్య కేసు. అతనిపై పెట్రోల్ పోసి కోడలు కిరాతకంగా చంపేసింది. విశాఖలోని 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి అపార్ట్మెంట్స్ ఎఫ్ బ్లాక్ లో ఈ దారుణం జరిగింది. ఈ కేసు విచారణలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తాయి. 66 ఏళ్ల అత్త కనక మహాలక్ష్మి శుక్రవారం ఉదయం మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. విచారణలో కోడలే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తనపై భర్తకు చాడీలు చెప్పబోతోందని అత్త కనక మహాలక్ష్మిపై కోడలు లలిత కక్ష పెంచుకుంది. అత్తను ఎలాగైనా చంపాలని, అలా తనకు అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇక ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేసేందుకు యూట్యూబ్ లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే చాలా వీడియోలను చూస్తుంది. పథకం ప్రకారం ఈ నెల 6న సాయంత్రం పెట్రోల్ పోతే కొని తెచ్చి ఇంట్లో దాచింది లలిత. ఇక 7వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో భర్త బయటకు వెళ్లడంతో అదే సమయంలో కరెక్ట్ అని భావించి లలిత ప్లాన్ చేసి ప్రారంభించింది. ఇక అప్పుడు ఇంట్లో లలిత కొడుకు, లలిత కూతురు, లలిత తల్లి మాత్రమే ఉన్నారు. తల్లి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళింది. ఆమె బయటకు వచ్చే లోపు అత్తను అంతమొందించాలని లలిత నిర్ణయించింది. నానమ్మతో కాసేపు దాగుడు మూతలు ఆట ఆడాలని పిల్లలకు చెప్పి పంపింది. అలా అత్తను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కుర్చీకి కట్టేసింది. ఇక కళ్ళకు నోటికి గంతలు కట్టేసి మీరు దాక్కోండి అని పిల్లల్ని గదిలోకి పంపించింది. అలా అక్కడ ఎవరూ లేకుండా చూసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అత్త అరుపులు చుట్టుపక్కల వారికి వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది లలిత. ఇక మంటలకు కనక మహాలక్ష్మి కాళ్ళు చేతులకు కట్టిన కట్టు కాలిపోయి విడిపోయాయి. ఇక అత్త పెద్దగా కేకలు వేసుకుంటూ దేవుడి గది వైపు పరుగులు తీసింది. అక్కడే దాక్కున్న మనవరాలికి మంటలు అంటుకొని కాళ్ళు చేతులు కాలిపోయాయి. టీవీ వైర్లు తగిలి నానమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పి నమ్మించింది. ఇక కనక మహాలక్ష్మి కేకలు విన్న లలిత తల్లి బాత్రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఆమె విగత జీవిగా నేలపై పడి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అత్త చనిపోయిందని చుట్టుపక్కల వారికి దేవుడి గదిలో దీపం ఒత్తి అంటుకొని కాలిపోయిందని పోలీసులకు చెప్పింది. అదే సమయంలో కనక మహాలక్ష్మి కాలిపోతుండడాన్ని ఎదురింట్లో ఏసీ బిగిస్తున్న వ్యక్తి చూసి మంటలు ఆర్పేందుకు రాగా లలిత అతన్ని అడ్డుకుందని తెలుస్తోంది. దీంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. శుక్రవారం రాత్రి వరకు కనక మహాలక్ష్మి మృతిపై పలు కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు. అనుమానంతో లలిత ఫోన్ తీసుకుని పరిశీలించగా యూట్యూబ్ లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని వెతికి వీడియోలు చూసినట్లుగా గుర్తించారు. పలు విధాలుగా లలితను పోలీసులు ప్రశ్నించగా ఎట్టకేలకు తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. అత్త తనను సూటిపోటి మాటలతో వేధించడం, భర్తకు చాడీలు చెప్పడంతో జీర్ణించుకోలేక ఇలా చేశానని చెప్పింది. తాను తప్పు చేశానని క్షమించాలంటూ ప్రాధేయపడింది. కానీ పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేసి లలితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.